అది ఎవరు బాధ్యత వహించాలని చట్టం డిసైడ్ చేయండి. కానీ దాన్ని రిపేర్ చేసి దాన్ని ఉపయోగించాలన్నా వద్దా? ఇప్పటిదాకా మీరు పెద్దవాగును పట్టించుకోలేదు, ఎస్ఎల్బీసీని అయితే చేస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం చేయొచ్చు కదా. కానీ 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినప్పుడు ఏం, కానీ మేడిగడ్డ 15 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు 15,000 క్యూసెక్లు వచ్చినప్పుడు కూలింది. 15,000 వచ్చినప్పుడు ఏం కూలేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిల్లలు కుంగిన మాట వాస్తవం, దాంట్లో ఫీల్ అయ్యేది ఏముంది. బట్ ఇష్యూ ఇక్కడ మీరు గమనించి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందనే తప్పుడు ప్రచారం చేయొద్దు. కాళేశ్వరంలో 100 ప్రాజెక్టుల సమూహం. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. ఉందా కాళేశ్వరం పేరు మీద? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, పంప్ హౌజ్లు, అదేవిధంగా ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8, లక్ష్మీ పంప్ హౌజు, పార్వతీ పంప్ హౌజు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 16 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే అది మూర్ఖులు మాట్లాడే మాట. అసలు కాళేశ్వరంలో 100 భాగాల్లో ఒక భాగములో ఆ ఒక మేడిగడ్డలో 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3-4 పిల్లలు గుంగినాయి. అది రిపేర్ చేసుకొని వాడుకునే తెలివి లేక 32 నెలల సమయాన్ని వృధా చేసి ఇవాళ కరువు వస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇబ్బంది పడతా ఉంది. నిజంగా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది మీ తప్పుడు చర్యల వల్ల. సార్ లింక్ 1 లో అన్ని ప్రాబ్లం వచ్చాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 ఎవరు చెప్పిండ్రు? అన్నారంలో ఎప్పుడైనా నీళ్లు ఆగినాయా? సుందిల్లలో ఇబ్బంది వచ్చిందా? చెప్పింది కదా. ఎన్డీఎస్ఏ అనేది అదొక మళ్ళా నేను దాంట్లో పోతే అది పెద్ద ఇష్యూ. ఎన్డీఎస్ఏ ఎవరు కట్టిండ్రండి? ఇదే పోలవరం ఎవరు కట్టిండ్రండి? ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది. ఇగో ఇది పోలవరం ప్రాజెక్టు మొత్తం 10 సార్లు ఫెయిల్ అయింది. 6,856 కోట్ల నష్టం జరిగింది. ఎన్డీఎస్ఏ డయాఫ్రామ్ వాల్ ఏమేం కూలేదు చదవమంటారా? ఒకసారి డ్యామేజ్ అండ్ వాష్ అవుట్ ఆఫ్ డయాఫ్రేమ్ వాల్ ఆఫ్ మెయిన్ డ్యామ్ 996 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఫౌండేషన్ 2,000 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ ఫౌండేషన్ గ్యాప్ 1 డ్యామ్ 500. స్కోర్ ఆఫ్ వాష్ అవుట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ డయాఫ్రేమ్ వాల్ 500 crores. ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ 500 కోట్లు. స్కోరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రిస్టరేషన్ 1,000 crores. ఇట్లా 11 సార్లు పోలవరం ప్రాజెక్ట్ ఇదే గోదావరి నది మీద, ఇదే మేడిగడ్డ తర్వాత ఉండే పోలవరం ప్రాజెక్టు 11 సార్లు కొట్టుకుపోయింది. ఇది ఎవరు కట్టినరు? ఈ ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? చంద్రశేఖర్ అయ్యర్ ఎవరైతే మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండో ఆ చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరమే 11 సార్లు కొట్టుకుపోయింది. ఎవరైతే 11 సార్లు కొట్టుకుపోవడానికి కారణమైన కట్టిన చంద్రశేఖర్ అయ్యర్, ఆయన వచ్చి దీని మీద రిపోర్ట్ ఇస్తే దాని శాంటిటీ ఏంది? మరి దీనికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోలేదు? ఇక్కడ ఎందుకు ఎన్డీఎస్ఏ చర్యలు తీసుకోలేదు? ఇక్కడ కూలిపోయినా కొద్దీ కట్టుకుంటూ పోయినరు, ఈడ మాత్రం ఈ డ్రామాలు చేస్తుండ్రు. బేసికల్లీ ఎన్డీఎస్ఏ ఈజ్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోదు. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా డ్యాములు తిరిగి నిర్మించదు. దే ఓన్లీ గివ్ సజెషన్ అండ్ అడ్వైస్. నువ్వు దాన్ని తీసుకొని పూర్తి చేసుకోవాలి తప్ప. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 3 నెలల్లో నాకు సమయం ఇవ్వండి, నీ లెటర్ రావో తెచ్చి చూపిస్తా అని చెప్పిన. ఎందుకు బ్యాకౌట్ అయింది గవర్నమెంట్? నేనే మంచి స్పష్టంగా చెప్పినండి. మళ్ళీ ఏదో దానికి నాకు మంత్రి పదవి కొత్త కాదు. నేను 13 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా నాకు మంత్రి పదవి అవసరం లేదు. నాకు కొత్త అంతకంటే కాదు. నాకు కారు వద్దు, ప్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు, జీతం వద్దు, ఏమీ వద్దు. ఒక్కటే మీతో అయితే లేదు కదా, నాకు అవకాశం ఇవ్వండి. 3 నెలల నీళ్లు తెచ్చి చూపించకపోతే రాజకీయాలనే వదులుకుంటా అన్న. గవర్నమెంట్ మళ్ళీ తిట్ల దండకం. అది కూడా ఇప్పుడు కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నీళ్లు